చూడండి ఇలా ఉడికిపోయింది మామిడికాయ పెసరపప్పు. హలో అండి, నేను ఇప్పుడు మామిడికాయ పెసరపప్పు చేసినానండి. కొంచెం పలసగా ఉంటేనే బాగుంటది. ఇది మామిడికాయ వేసిన కదండి, చాలా మంచిది, మనకు హెల్త్ కు మంచిది. ఈ ఎండాకాలం తింటే మనకు చల్లదనం కూడా ఉంటదండి. నేను ఎలా చేసిన అన్నది ఒకసారి చూపిస్తాను, చూడండి. హలో అండి, అందరికీ నమస్తే. నేను ప్రేమలత మామిన్ల. ఈరోజు నేను మామిడికాయ పెసరపప్పు చేస్తున్నానండి. దానికోసం 1 కప్పు పెసరపప్పు తీసుకొని నీట్గా కడిగి పెట్టినానండి ఒక 10 నిమిషాల ముందు. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ఒకటండి, పెద్దగా కట్ చేసినాను. కుక్కర్ వేస్తాం కదా, నేను ఇలా కట్ చేస్తాను. ఒక ఉల్లిపాయ, ఒక హాఫ్ మామిడికాయ అండి, పెద్దది దాంట్లో హాఫ్ పెద్దగానే కట్ చేసుకున్నాను నేనైతే. ఒక 10 పచ్చిమిర్చి అండి, ఇలా మధ్యలో కట్ చేసేసుకున్నా. ఇలాగే మనం తగినన్ని వాటర్ వేయాలండి. నేనైతే ఒక 2 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. కొంచెం ఆయిల్ అండి, టీ స్పూన్ అంత ఆయిల్, చిటికెడు పసుపు. ఇలా అన్ని వేసిన తర్వాత మనం ఒకసారి మంచిగా కలిపి కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్లు రానివ్వాలండి. ఒక 2 విజిల్లు వస్తే మనకు ఉడికితే ఓకే అండి, ఉడకకపోతే ఇంకొక విజిల్ పెట్టుకోవాలి. 2 విజిల్ల తర్వాత చెక్ చేసుకోవాలి. ఆ వీడియో చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే నేను ఎలా చేసింది మీకు అర్థమవుతుంది. మీరు వీడియో చూస్తే నాకు చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా వస్తుందండి. తప్పకుండా చూడండి. ఇప్పుడు పప్పు ఎంత వరకు ఉడికిందో ఒకసారి చూద్దామండి. ఇలా చూడండి, పప్పు ఉడికిపోయింది. మనకు ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. మళ్ళీ మనం తాలింపు వేసి అవన్నీ చేసేలోపు ఇంకా ఉడికిపోతుంటది. ఇప్పుడు తాలింపు పెట్టేద్దాము. ఇలా ఉడికిన పప్పును మీకు ఇలా పలుకే ఉండాలంటే ఇలానే పోపు చేసుకోవాలండి. నేను మాత్రం కొంచెం మెత్తగా ఉండాలనుకుంటున్నా. ఇలా మ్యాష్ చేసుకోవాలి మెత్తగా అనుకుంటే. ఇప్పుడు పప్పు పోపు చేస్తా అండి. దానికోసం కడాయి పెట్టి ఆయిల్ వేస్తున్నా. తగినంత ఆయిల్ వేసుకోవాలి. మనకు కొలతలు అంటే ఏం లేవండి. ఆయిల్, ఉప్పు, కారం మన టేస్ట్ కు తగ్గట్టు మనం సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడిందండి, పోపు స్టార్ట్ చేస్తున్నా. ఆవాలు హాఫ్ టీ స్పూన్ ఆవాలు, టీ స్పూన్ జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి అండి, ఒక 3 మిర్చిలు ఇలా కట్ చేసిన, చిటికెడు ఇంగువ, దంచి పెట్టుకున్న ఎల్లిపాయ, ఒకండి ఒక టీ స్పూన్ అల్లం ఎల్లిపాయ పేస్ట్. ఇది కాస్త పచ్చి వాసన పోవాలండి. అల్లం ఎల్లిపాయ పేస్ట్ గిట్ట అంతవరకు మనం కొంచెం కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు పసుపు అండి, 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. నేను మిర్చి ఎక్కువ వేసినానండి, కారం తక్కువ వేస్తున్నా. ఇది 1/2 స్పూన్ ఉంటుందండి, టీ స్పూన్ తోటి 1/2 స్పూన్ ఉంటుంది కారం. ధనియాల పొడి ఒక టీ స్పూన్ వేస్తున్నాను. ఒక టీ స్పూన్ పడుతుందండి. ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నానండి. ఈ జీలకర్ర పొడి, మెంతులు మాత్రం మీ ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేయొచ్చు, లేదంటే మీరు స్కిప్ చేయొచ్చు. నేను కొంచెము మనకు అన్నిటికీ చాలా మంచిదండి హెల్త్ కు. వెయిట్ లాస్, బీపీ, షుగరు, మనకు ప్రతి ఒక్కరికి మంచిదండి. ఒకవేళ మీకు ఈ ఫ్లేవర్ నచ్చితే మీరు వాడొచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. మనం ఉడికి పెట్టుకున్న పప్పును ఇందులో వేసేద్దాం. ఇలా మనకి ఇంకా మెత్తగా కావాలంటే కూడా ఈ టైంలో కూడా మనం ఇలా చేసుకోవచ్చు. మనము ఇదే సమయంలో ఉప్పు, కారం చెక్ చేసుకోవాలండి. నాకు మాత్రం మా కొలతల ప్రకారం నేను వేసిన కొలతలు కరెక్ట్ సెట్ అవుతాయి మా టేస్ట్ కు. కొంచెం వాటర్ వేద్దాం. కొంచెం పప్పు ఇలాగనే ఉండాలి, చిక్కగా అనుకుంటే వాటర్ అవసరం ఉండదండి. నేను కొంచెం లూజ్ గా చేయాలనుకుంటున్నా, అందుకని కొంచెం ఇంకొక గ్లాస్ వాటర్ వేస్తున్నా. వేసి ఇది కొంచెం ఉడకనివ్వాలండి. ఒక 5 నిమిషాలు అయితే మనకు కర్రీ రెడీ అయిపోతుంది. హైలోనే పెట్టాలి, ఎందుకంటే వాటర్ వేసినాం కదా, ఏం కాదు. ఒక 5 నిమిషాలు ఈ పోపులా ఈ పప్పు అంతా ఉడికితే మనకు మంచి టేస్ట్ వస్తుందండి. ఇది సింపుల్ గానే అనిపిస్తుంది కొన్ని కర్రీ, కానీ తింటుంటే చాలా బాగుంటది. మనం మామిడికాయ వేసినాం కదా, హెల్త్ కు మంచిది, నోటికి కూడా చాలా టేస్ట్ ఉంటది.
ఇది అన్నంలోకి చపాతీలోకి అన్నిట్లకు బాగుంటుంది. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తాను. చూడండి ఇలా ఉడికిపోయింది మామిడికాయ పెసరపప్పు. ఇలా ఉండాలండి మనకు. ఈ టైంలోనే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మళ్ళీ చల్లారితే ఇంకా చిక్కగా అయిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర ఆకు వేస్తున్నానండి. చాలా బాగుంటుందండి ఇది. మనకు ఈ ఎండాకాలంలో కొంచెం పుల్ల పుల్లగా పల్చగా ఉన్న కర్రీస్ తింటే మంచిగా అనిపిస్తుంది కదా. ఆ టైంలో మనం ఇది చేసుకోవాలి. చాలా మంచిగా ఉంటుంది. అన్నంలోకి చపాతీలోకి దోశలోకి పుల్కలోకి ప్రతి దానికి బాగుంటుంది. రైస్లో అయితే ఎటువంటి రైస్కైనా సెట్ అవుతుంది. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.